సో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎక్కడికి అందరూ ఉన్నారేంటి, ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? యాదగిరి గుట్ట పోతున్నాం, లక్ష్మీ నరసింహస్వామి గుడికి. అలాగే స్వర్ణగిరి కూడా పోతాం. ఒక 130 కిలోమీటర్లు జర్నీ చేయాలి. స్టార్ట్ అవుతున్నాం. ఒక 130 కిలోమీటర్లు జర్నీ చేయాలి ఫ్రెండ్స్. వెళ్తున్నాం. మోత్కూరుకి వచ్చాం. మోత్కూరులో ఒక టిఫిన్ సెంటర్కి ఆకలి అవుతుందని టిఫిన్ తిందామని ఆగినాం. ఇక్కడికి ఈ టిఫిన్ ఈ సెంటర్లో, ఈ హోటల్లో అయితే వెళ్తున్నాం లోపలికి. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయి మా తమ్ముడు వచ్చేసి వడలు తింటున్నాడు. ఇంకో తమ్ముడు వచ్చేసి చూస్తున్నాడు అలాగే ఏం ఆర్డర్ ఇస్తామని. అలా చూసిన తర్వాత మేము మనిషికి ఒక ప్లేటు దోశ చెప్పుకున్నాం. మనిషికి ఒక ప్లేటు ఫుల్గా అది తినేసి మళ్ళీ ఇంకో ప్లేట్ ఆర్డర్ చేసుకున్నాం. అదే ఒక ప్లేట్ పూరి కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ పూరి వచ్చేసి 4 వచ్చినాయి, చిన్నవి 4 వచ్చినాయి. టిఫిన్ బాగానే ఉంది కానీ చట్నీలు బాగలేవు ఫ్రెండ్స్. ఇప్పుడు బిల్ చేసేసి వెళ్తున్నాం. ఇప్పుడు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ మోత్కూరు నుండి సగం దూరం వచ్చాం. మోత్కూరు అంటే సగం దూరం మా దగ్గర నుండి. అయితే ఫైనల్గా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. యాదాద్రిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి వెళ్తున్నాం లోపలికి. వ్యూ మాత్రం హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వ్యూ చూడండి. ఇప్పుడు ఇది వంతెన దాటాలి, పైనుంచి వెళ్ళాలి. బ్రిడ్జ్ పైన నుండి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అలాగా 5 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది గుడి. మీరైతే ఈ లొకేషన్లను చూడండి, వ్యూని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మస్తున్నది వ్యూ పాయింట్ అయితే. ప్రశాంతంగా ఉంది, చుట్టూ మస్తు ఉంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఫైనల్కి అయితే చేరేస్తున్నాం, దగ్గరికి వచ్చేసినాం. చూడండి, అదిగో కనబడుతుంది గుడి. దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇగో గుడి ముందున్నాం. పార్కింగ్ కోసం చూస్తున్నాం మేము. పార్కింగ్ అటు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్కి ఉంది. రైట్ సైడ్లో పార్కింగ్ చేసుకోవాలి. 20 రూపాయలు వచ్చేసి. ఇక్కడ ఓన్లీ బండ్లే పెట్టుకోవాలి. ఆయన వస్తువులు పోతే వాళ్ళకి సంబంధం లేదట. అసలు బాగానే ఉంది వ్యూ పాయింట్ కూడా. కొబ్బరికాయలు పైకి వెళ్ళాలంటే 2 కొబ్బరికాయలు తీసుకెళ్ళాలట. పైన 100కి, ఇక్కడేమో 50 రూపాయలు ఒకటి అమ్ముతున్నారు. పైన ఏమో 100కి ఒకటి అమ్ముతున్నారు. పైన 2 కొబ్బరికాయలు కొట్టాలి. పైన లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి 2 దేవుళ్ళ కాడ కొట్టాలి కొబ్బరికాయ. కింద మామూలుగా నరసింహస్వామి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఇది మెట్ల దారి. మేమైతే స్టెప్పులోకి వెళ్తున్నాం. మెట్ల దారికి వెళ్తున్నాం. ఎక్కాలి పైకి. మా వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు. పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మెట్లు చాలానే ఉన్నాయి, బాగా ఎక్కువ ఉన్నాయి మెట్లు. మా వాళ్ళేమో వీడియో వైపు చూసి నవ్వుతారు ఫన్నీగా. ఇది వచ్చేసి ముఖద్వారం, మెయిన్ ద్వారం. ఇక్కడ అందరు కలిసి నామాలు పెడుతున్నారు. మనిషికి వచ్చేసి 20 రూపాయలు అడుగుతున్నారు. కానీ మేము 5గురం కాబట్టి ఒక 50 రూపాయలు ఇచ్చేసినాం. ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కి. ఏమో అనుకున్నాం కానీ బాగానే ఎత్తులు ఉంది. చూడండి ఫ్రెండ్స్, కష్టపడి అబ్బా ఈ వేషాలు.
మొత్తానికి అయితే మెట్లు ఎక్కేసినాం. ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. చాలా ఉంటాయి ఇంకా వ్యూ పాయింట్లు. మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మాత్రం మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. కొంచెం మొత్తం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వెకేషన్ ఫ్రెండ్స్ దర్శనానికి వెళ్తా అంటే ఫోన్లు అలవ్ లేదట. ఫోన్లు లోపల లాకర్లో పెట్టడానికి పోతున్నాం. మొత్తం వచ్చి మొత్తం తీసిన తర్వాత ఫుల్ వీడియో. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చి మనోడు ట్యాటూ వేయిస్తా అంటాడు. ట్యాటూ వేయించుకొని చిలుక జోషి అని చెప్పించుకుంటాం. మా ఫ్రెండ్ ఇప్పుడు శివుని త్రిశూలం ట్యాటూ వేయించుకుంటున్నాడు. చూడండి, వేయించినాక చూడండి, చూపిస్తాం. ఇదిగో చూడండి వేయించును. ఏదో క్లాత్ పెట్టి తుడుస్తాను. ఒక 4 రోజులే ఉంటుంది అట. పర్మనెంట్ ట్యాటూ కాదు అది. ఎందుకు మరి ఎందుకు వేయించుకుంటాను ఏంటో మరి. ఇప్పుడు చిలక జోష్యం చూడండి, వినండి మీరు కూడా ఏమంటున్నాడు చూడండి. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. నేనేంటో అసలు చెప్పేది ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు మీరు కూడా వినండి. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళి సురేంద్రపూర్కి వెళ్తాం. సురేంద్రపూర్లో బాగా వ్యూ ఉంటుంది. ఇక్కడ కొన్నే చూపించగలిగాను, ఎందుకంటే ఫోన్ అలవ్ లేదు లోపలికి. అందుకనే కొంచెమే చూపించిన, నాకు చేతనైనంత వరకు. మిగతాది సురేంద్రపూర్ ఉన్నది, అక్కడికి వెళ్ళి మొత్తం ఫుల్ వీడియో తీసి పెడతాను. ఇది ఆ సురేంద్రపూడి వీడియో ఇంకో పార్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది.